వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. నా పేరు సౌమ్య అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి మామ్ అండ్ పంకిన్స్. నేను మామ్ అండ్ పిల్లలు పంకిన్స్ అన్నట్టు పెట్టానన్నమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని. బట్ చాలా మందికి ఛానల్ నేమే అర్థం కావట్లేదు, అందుకని డీటెయిల్ గా చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా నుంచి కంటెంట్ మారుస్తాను అని. చెప్పినట్టే ఒక న్యూ కంటెంట్ తో వచ్చాను. అంటే మన ఛానల్లో న్యూ కంటెంట్ అండి. ఇంకా నుంచి డైలీ వ్లాగ్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలాంటి వీడియోస్ రాబోతున్నాయి. మెయిన్ గా కుకింగ్ వ్లాగ్స్, అది నా ఫేవరెట్ కంటెంట్. ఇక పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి కదా, ఊరు నుంచి వచ్చాం మేము కూడా. ఇంకా బ్యాగ్స్ అన్ప్యాక్ చేస్తున్నాను. బట్టల బ్యాగ్ తర్వాతైనా సర్దుకోవచ్చు అని రిమైన్ బ్యాగ్స్ చూస్తున్నాను. ఇంటి దగ్గర చెక్కలు చేసుకున్నామండి, అవి తెచ్చుకున్నాను. కవర్లో చెక్కలు ముక్కలైపోయాయా అన్నట్టు చూస్తున్నాను. అసలు ఏ షేప్లో ఉన్నాయా, పొడైపోయినాయా అని. బ్యాగ్లో అంటే బస్సులో డిక్కీలో వేస్తారు కదా, ఎలా పడితే అలా వేస్తుంటారు. మరీ ముక్కలు అవ్వలేదు కానీ బాగానే ఉన్నాయి. చక్రాలు అయితే ఎలా అయినా తినొచ్చు కదా. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లగేజ్ తేడా ఉంటుంది కదా, వచ్చేటప్పుడు ఎక్కువ అయిపోతాయి. ఇంకా బాలామృతం ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. బూరళ్ళు ఏవైనా రెసిపీస్ చేసుకుందాము అని. ఆల్రెడీ ఎలా చేసుకుంటామో షార్ట్ వీడియో పెట్టాను, మంచి రీచ్ కూడా వచ్చింది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వాషింగ్ మిషన్ హైట్ ఇంక్రీజ్ చేయడానికి రబ్బర్ ప్యాడ్స్ కొన్నాను. ఇంకా బ్యాగ్స్లో బ్యాగ్స్ అనమాట. మెయిన్గా బట్టల బ్యాగ్స్ కంటే ఈ బ్యాగ్స్ ఎక్కువైపోయాయి నాకు. ల్యాప్టాప్ బ్యాగ్ కానీ ఈ యూట్యూబ్కి సంబంధించిన బ్యాగ్స్లో ఇలా నీట్గా పెట్టుకుంటాను. అవి జాగ్రత్తగా తెచ్చుకోవాలి, అందుకే ముందుగానే సర్దేస్తున్నాను. లేకపోతే రెస్ట్ తీసుకున్నాక సర్దేసేదాన్ని. ఎలా వచ్చాయో ఏంటో అని చూడడానికి. ఇంకా ముందు బ్యాగ్స్ ఖాళీ చేసేసి పైన పడేస్తే తర్వాత నీట్గా సర్దుకోవచ్చు. 1 month ఇంట్లో లేకపోతే ఇల్లు బోత్ బంగ్లా లాగా అయిపోతుంది. అలాగే తయారైంది మా ఇల్లు కూడా. వెళ్ళేటప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాక క్లీన్ చేస్తున్నాను. ఒకప్పుడు హోమ్ మేకింగ్ అంటే చాలా ఇరిటేటింగ్గా ఉండేదండి నాకు. ఎప్పుడు క్లీనింగ్, ఫుడ్ ఇదే నా పని, ఇంకేం లేదా లైఫ్, ఇంతేనా అనిపించేది. డైలాగ్స్ కూడా నెగిటివ్గా అనుకునేదాన్ని. కడుక్కోవడం, వండుకోవడం, తినడం ఇదే నా పని అని. ఇప్పుడు కొంచెం మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకున్నాను. కొత్త ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అన్ని పనులు ఇష్టంగా చేస్తున్నాను. మెయిన్గా నాకు ఎవరైనా చెప్తే అస్సలు చేయాలనిపించదు. నా అంతకు నేను చేస్తేనే హ్యాపీగా చేసుకుంటాను. ఇక్కడికి వచ్చాక మాత్రం నాకు ఎవరు చెప్పక్కర్లేదు, హ్యాపీగా నేనే నచ్చినప్పుడు చేసుకుంటాను. విండోస్కి, సోఫాల కింద ఎంత దుమ్ముందో అదంతా ఫాస్ట్గా క్లీన్ చేసేసి నా ఫేవరెట్ వర్క్ అయితే వచ్చేసాను. ఎర్గనామిక్ చైర్ అయితే తీసుకున్నామండి ఎడిటింగ్ కోసం. ఇదైతే నేను ఊరికి వెళ్ళిన నెక్స్ట్ డేనే వచ్చింది. అప్పటికి వెయిట్ చేశాను. వైజాగ్కి వచ్చాక 2 daysకి వచ్చింది నా దగ్గరికి. ఇంకా ఇది వచ్చేలాగా లేదని ఊరికి వెళ్ళిపోయాను. ఆ నెక్స్ట్ డేనే వచ్చింది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడా అని. మెయిన్గా ఎడిటింగ్కే అయినా ఇంకా చాలా రకాలుగా యూజ్ అవుతుంది కదా, పిల్లలకి కానీ స్టడీకి. స్టడీ యూనిట్ ఉంది కాబట్టి ఏదో ఒక చైర్ అయితే తీసుకోవాలి కదా, అదేదో బెస్ట్ ఇదే తీసుకుందామని చెప్పి నాకు కూడా యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాము. కలర్ కూడా బ్లూ కలర్ తీసుకున్నామండి. కొంచెం మా థీమ్కి, ఈ రూమ్ థీమ్కి సెట్ అవుతుందని. బాగా సెట్ అయింది, భలే ఉంది అసలు, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మేము ఫస్ట్ అనుకున్నాము చైర్ ఫిక్స్ చేయడానికి ఎవరైనా వస్తారేమో అని. అంత అవసరం లేదు, మనమే ఫిక్స్ చేసుకోవచ్చు. పేపర్ ఇచ్చారు వాళ్ళు, అంటే మాన్యువల్ ఇచ్చారు, ప్లస్ వీడియో కూడా పంపించారు. ఇంకా మనకి యూట్యూబ్లో వీడియోస్ చాలా ఉంటాయి కదా, వాటిని చూసి ఇంకా మనం ఫిట్ చేసుకోవడమే. ఇక్కడ ఈ స్టాకింగ్ ఉంది కదా, ఇది తప్పు పెట్టేసరికి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాము. కాసేపు తర్వాత అర్థమైంది. నార్మల్గా వాళ్ళు చెప్పడం అయితే 20 minutesలో ఫిట్ చేసుకోవచ్చు అన్నారు, కానీ మాకైతే ఒక 1/2 hour పట్టింది. హ్యాండ్ రెస్ట్ కూడా లెఫ్ట్ రైట్ అని ఎక్కడ ఇవ్వలేదు. ఇంకా మాకు అర్థం కాలేదనమాట. లెఫ్ట్ది రైట్కి, రైట్ది లెఫ్ట్కి బిగించేశారు. తర్వాత మొత్తం ఫిక్స్ చేశాక అర్థమైంది మాకు తప్పు బిగించాము అని. ఈ చైర్ నేమ్ అయితే వర్గో ట్రాన్స్ఫార్మ్ ప్రైమ్ అండి. ఎర్గోనామిక్ చైర్, హైట్ ఇంక్రీజ్ చేసుకోవడం, హ్యాండ్ రెస్ట్ పైకి కిందకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. మొత్తం ఫిట్ చేశాక చూపిస్తాను మీకు. ఎన్నో చైర్స్ చూశాను, రివ్యూస్ చూశాను, వాటన్నిటిలో ఇది బెస్ట్ అనిపించింది. మా వారైతే ముందే అడిగారు బిగిచ్చేసేదా అని. వద్దు, నేను వచ్చేదాకా వెయిట్ చేయండి, వీడియో చేసుకోవాలి అని చెప్పి వెయిట్ చేయించాను. అంటే నేను దగ్గర నుంచి చూడాలి అన్నట్టు వెయిట్ చేయమని చెప్పాను. ఆఫ్లైన్లో చూశాను కానీ అన్నీ బ్లాక్ కలర్లోనే ఉన్నాయి, ప్లస్ అంత కంఫర్ట్గా లేవు. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇంకా అప్పుడే సమ్మర్ సేల్ వచ్చిందనమాట, వెయిట్ చేసి తీసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఎట్టకేలకు మొత్తం బిగించేసి గ్యాస్ లిఫ్ట్ మీద పెట్టేశాము. అంతా బాగుంది అనుకున్నాం, కానీ ఇంకొక చిన్న మిస్టేక్ అయితే జరిగింది చూడండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్ రెస్ట్ రివర్స్ బిగించామన్నమాట, అందుకే వెనక్కి వెళ్ళిపోయింది. జనరల్గా ముందుకు ఉండాలి, చాలా ముందుకు ఉండాలన్నమాట, మిడిల్లో రావాలి అది. చూడండి ఇలా వచ్చింది. అప్పుడు అర్థమైందనమాట తప్పు బిగించాను అని. ఇంకా మొత్తం తీసేసి రివర్స్, అది అటుది ఇటు, ఇటుది అటు బిగించాను.
ఈ చైర్ ఫిట్ చేయడానికి కూడా మనకి ఎక్స్ట్రా టూల్స్ ఏం అవసరం లేదండి. జస్ట్ ఎల్ షేప్ టూల్స్ ఇస్తారు, దాంతో టర్న్ చేసుకోవచ్చు, ఫిట్ చేసుకోవచ్చు నీట్గా. పెద్దోడు ప్రతి దాంట్లో వచ్చి నేను హెల్ప్ చేస్తాను అంటాడు పాపం వాడు. ఎప్పుడైనా డిషెస్ వాష్ చేస్తున్నా కూడా వచ్చి నేను కడుగుతాను అంటాడు. అంత హైట్ అవ్వలేదు నాన్న, హైట్ అయ్యాక నువ్వే హెల్ప్ చేద్దులే అంటాను. ప్రతి దాంట్లో వచ్చి హెల్ప్ చేస్తానంటాడు. మరి హెల్ప్ చేసే టైంకి ఎలా ఉంటాడో కానీ. ఇక్కడ చూడండి, నేను కష్టపడి బిగిస్తుంటే వచ్చి కూర్చొని డిస్టర్బ్ చేస్తున్నాడు. వాళ్ళకి ఎక్సైటింగ్గా ఉంది, టర్న్ అవుతుంది కదా, జరుగుతుంది, ముందుకు వెనక్కి తిరగొచ్చు రూమ్ అంతా అన్నట్టు, ఎప్పుడెప్పుడు కూర్చుందామా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఫైనల్గా లుక్ చూడండి ఎలా ఉందో. ఇందాక ఎలా ఉంది హ్యాండ్ రెస్ట్, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది అండ్ బాగుంది. అంతా సెట్ అయింది కానీ గ్యాస్ లిఫ్టే అర్థం కాలేదండి. పైకి హైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా చైర్ని, అది అర్థం కాలేదన్నమాట మాకు. చాలా టెన్షన్ పడ్డాము, వర్క్ అవ్వదేమో, ఇంకా రిటర్న్ పెట్టేయాలేమో అని. తర్వాత లాక్ సిస్టమ్ అర్థమయ్యాక ఇంకా అంతా సెట్ అయిపోయింది. సౌండ్ వస్తుంది. ఎలకలు లే పడతారు. అట్టపెట్టి బయట వర్షం పడుతుందని లోపల పెట్టుకుంటే చూడండి ఎలా చేస్తున్నారు, లోపల దాక్కొని. అది ఉన్నంతసేపు అలానే ఆడారు. అక్కడే ఉండి తింటామంటారు, రాసుకుంటామంటారు. అమ్మో ఇలా అయితే కష్టమని బయటపడేసాము. ఇక తర్వాత ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఈ సూట్ కేస్ ఖాళీ చేస్తే పెద్ద పని అయిపోతుందని చెప్పి స్టార్ట్ చేశాను. అలాగే ఉంటే ఒక 2 days అయినా అలాగే ఉండిపోతాయి అనమాట. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే బ్యాగ్లో నుంచి బట్టలన్నీ బయటపడేసి సూట్ కేస్ని పైన పెట్టేస్తున్నాను. సో ఆటోమేటిక్గా బట్టలు సర్దేస్తాను, బట్టలు పెట్టి వాటి ప్లేస్లో వెళ్ళిపోతాయి కదా. అలాగే సూట్ కేసులో ఉంటే ఇప్పుడు ఏమడ్డాం, అలాగే ఉండిద్దామని అలాగే వదిలేసేదాన్ని. ఈసారి ఫెస్టివల్ షాపింగ్ అంతా సమ్మర్లోనే అయిపోయింది నాకు. ప్రతిసారి రెడీమేడే కొనుక్కునేదాన్ని, ఈసారి మొత్తం స్టిచ్చింగ్కే చాలా కాస్ట్ ఎక్కువైపోయింది. ఇవి ముందు ఒక పక్కన సర్దేయాలి. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అమ్మవారికి శారీ కట్టాను. ఆ శారీని నేను ఇప్పుడు హాఫ్ శారీలా కుట్టించుకున్నాను. ఇవన్నీ తర్వాత చూపిస్తాను. ఒక షాపింగ్ హాల్ టైప్లో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చేయాలా లేదా అని మీరు కమెంట్ చేయండి. అసలు నేను కుట్టించుకుందాం అనుకున్నది ఒక డ్రెస్ అయితే దానికి 3 dresses యాడ్ అయ్యాయి. బట్ ఫైనల్ లుక్ అయితే సూపర్గా వచ్చింది. ఇంకా కమింగ్ డేస్లో మొత్తం ఫెస్టివల్స్, బర్త్డేసే ఉన్నాయి, సో దానికి యూజ్ అవుతాయి. తర్వాత అయితే ఫాస్ట్గా బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ బయట పెట్టేస్తున్నాను. ఈ సూట్ కేసెస్ అయితే మ్యాక్స్లో ఒకసారి షాపింగ్ చేసాము 10,000 రూపీస్కి. అప్పుడు ఏదో ఆఫర్ ఉందంట. లక్కీగా అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్స్, సూట్ కేసెస్ 2 ఇచ్చారు. ఒకటి మీడియం సైజు, ఒకటి స్మాల్ సైజ్ ఇచ్చారు. దీనికంటే పెద్ద సైజు ఉంటుంది అనుకుంటా ఇంకొకటి. బట్ ఆ 2 కూడా ఇప్పుడు చాలా యూజ్ అవుతున్నాయి మాకు. ఇలా ఈ సూట్ కేసెస్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు ఇంకా నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఏం కొనాలన్నా కాస్ట్ తక్కువే కదా, వీళ్ళు ఎక్కువ చెప్తున్నారా అనిపిస్తుంది. అంటే నార్మల్ ఆఫర్స్ లేని టైంలో తీసుకోవాలనుకుంటే ఆఫర్ ఉంటే ఇంకా తగ్గిద్దేమో అని ఆలోచన వస్తుంది. అంతేనండి, మ్యాక్స్లో, ట్రెండ్స్లో ఇలాంటి స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటే తీసుకోవడమే బెటర్, లేకపోతే చాలా లాస్ అనిపిస్తుంది. బట్టలు అయితే చాలా తీసుకెళ్ళాను, జ్యువెలరీ కూడా తీసుకెళ్ళాను ఏమైనా అవసరం అవుతుందా అని. ఎలా తీసుకెళ్ళానో అలా తెచ్చాను. నార్మల్ సమ్మర్ కదా, ఎప్పుడు నైట్ డ్రెస్సుల్లోనే ఉంటాము. ఈ బ్యాగ్స్ పెట్టడమే పెద్ద టాస్క్ అండి. కరెక్ట్గా సీలింగ్ కూడా వచ్చేసరికి అక్కడ స్పేస్, సన్ సైడ్లో స్పేస్ తగ్గిపోయింది. కరెక్ట్గా టైట్గా పట్టిద్ది అనమాట ఈ సూట్ కేస్ అయితే. ఇంకా ఆ ప్లేస్ కూడా లేకపోతే ఇలాంటి పెద్ద పెద్దవి పెట్టడాలంటే కష్టం కదా. అందుకే మేము ఫస్ట్లో అనుకున్నాం సీలింగ్ చేయించకూడదు, ప్లేస్ వేస్ట్ అవుతుంది అని చెప్పి. తర్వాత అలా సీలింగ్కి వెళ్ళిపోయాము. నేను ఫస్ట్లో ఇంటీరియర్ వీడియోస్ చేసినప్పుడు చాలా రీచ్ అయ్యాయి. అప్పుడు మీకు చెప్పాను ఆర్గనైజింగ్, క్లీనింగ్ అవన్నీ వీడియోస్ చేస్తాను, డైలీ బ్లాగ్స్లో అవన్నీ చూపిస్తాను నేనేం ఫేస్ చేశాను అని. బట్ తర్వాత కుదరలేదు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఆ రోజు బ్యాగ్స్ సర్దడంతో ఎండ్ చేసేసాను, వర్క్స్ అప్పటికే ఎక్కువ అయిపోయాయి. ఇక నెక్స్ట్ బ్యాగ్స్లో ఉన్నవన్నీ తీసి నీట్గా సర్దుకుందాము, నా స్టడీ యూనిట్ ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. యూట్యూబ్కి రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంతా, బుక్స్ కానీ, ల్యాప్టాప్ కానీ అవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకుందాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్గా చైర్ వచ్చింది కదా, మధ్యలో కూడా సర్దాను కానీ నాకు అంత కూర్చోడానికి కంఫర్ట్ లేక నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. ఊరిక సర్దుతాను, ల్యాప్టాప్ తీసుకొచ్చి సోఫాలో కూర్చొని వర్క్ చేసుకునేదాన్ని. ఇప్పుడు చైర్ వచ్చేసింది కాబట్టి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ విండో ఉంటుంది, పక్కన చెట్లు ఉంటాయండి, భలే ఉంటుంది వ్యూ మాత్రం.
సమ్మర్‌లో వేడంతే ఉంటుంది. ఈ రైనీ సీజన్‌లో వర్షం పడుతుంటే ఆ చెట్లు, మామిడికాయల చెట్లున్నాయి. మామిడికాయ తోటనమాట బ్యాక్ సైడ్ అంతా. భలేగా అనిపిస్తది. ఇంకా ఇక్కడైతే ల్యాప్‌టాప్ తీసేసాక బ్యాగ్‌లో మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రేపు ఏదైనా వస్తువు కనిపించకపోతే ఫస్ట్ వెతికేది ఇలాంటి బ్యాగ్సే అనమాట. జిప్స్ అన్నీ తీసి వెతకాలి. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి, ఖాళీ చేసి చూసుకొని పెట్టుకుంటున్నాను బ్యాగ్స్ అన్నిటి జిప్స్. తర్వాత మళ్ళీ ఇంకేమైనా మర్చిపోయానేమో, ఏదైనా వస్తువు కనిపించకపోతే అందులో ఏమైనా ఉందేమో అనిపిస్తది. ఇలా చాలా సార్లు జరిగింది నాకు. అందుకే 1కి 2 సార్లు అన్నీ చెక్ చేసుకుంటున్నాను. అండ్ యూట్యూబ్‌కి రిలేటెడ్ మైక్స్ కానీ, వైర్స్ కానీ, ట్రైపాడ్ కానీ అలాంటివన్నీ తీసుకెళ్ళాననమాట. అక్కడేమైనా వీడియోస్ చేసుకోవాలంటే అవసరం కదా అని చెప్పి. అక్కడే మీకు చాలా వీడియోస్ పెట్టాను ఈసారి, ట్రావెల్ వీడియోస్ అన్నీ. యూట్యూబ్‌కి రిలేటెడ్ ఎక్విప్‌మెంట్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కమెంట్ చేయండి. నేను డైరెక్ట్‌గా చేయడం కంటే మీరు చెప్పాక చేస్తే నాకు ఇది ఇంకా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. అందుకే అడుగుతున్నాను. నేను ఎప్పటినుంచో అనుకున్నాననమాట. నా డెస్క్ ఇలా అరేంజ్ చేసుకోవాలి, యూస్‌ఫుల్ ఐటమ్స్ అన్నీ ఒకలాగా ఇలా పెట్టుకోవాలని చెప్పి. ఇప్పుడు ఆ కల నెరవేరింది. డ్రీమ్ చేసుకున్నాను ఇలా ఉండాలి, ఇలా సర్దుకోవాలి అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా సర్దుతుంటే అనిపిస్తుంది ఇది ఎప్పుడో నేను అనుకున్నాను కదా, ఊహించుకున్నాను కదా అని. ఈ విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అవన్నీ ఇప్పుడు చెప్తున్నారు కానీ నాకు చిన్నప్పటి నుంచి అనిపిస్తదండి. ఏదైనా డ్రీమ్ వచ్చేది, ఆ డ్రీమ్‌లో 50% అయినా నిజమవుతుందనమాట. అప్పుడు అనిపిచ్చేది ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా అని చెప్పి. అండ్ ఇంకా ఈ డైరీలో అయితే 50% పేజెస్ అయిపోయాయి ఐడియాస్‌తో, కంటెంట్ రైటింగ్‌తో. బట్ ఆ వీడియోస్ అన్నీ వస్తే చాలా అయిపోతాయన్నమాట. మీరు కూడా కోరుకోండి అన్నీ సెట్ అయ్యి ఫాస్ట్‌గా వీడియోస్ చేయాలి అని. అండ్ ఈ స్టడీ యూనిట్ ప్లాంక్ కూడా చూడండి యూ షేప్‌లో అంటే కర్వ్ షేప్‌లో కట్ చేయించుకున్నాను అప్పుడు. ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది అది. నార్మల్‌గా ఉంటే చిన్నగా అయిపోయేది. ఈ షేప్ ఉంది కాబట్టి ఇలా బాగా సెట్ అయింది. అండ్ హోల్ కూడా అప్పుడు మర్చిపోయాము. హోల్ మళ్ళీ తర్వాత పెట్టించుకున్నాను. చిన్న హోల్ పెట్టారు. ఎలాగోలా పనైతే జరుగుతుంది కాబట్టి మనకిప్పుడు సరిపోతుంది. అండ్ ఇంకా ఈ పింక్ కలర్‌లో ఉన్న స్పేస్‌లో మొత్తం షీట్స్ అంటించాలండి. ఆ తర్వాత విజువలైజేషన్ బోర్డ్ టైప్‌లో ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అది తర్వాత చూపిస్తాను కమింగ్ వీడియోస్‌లో. మోటివేషన్ కోసం అఫర్మేషన్స్ అవన్నీ అంటించుకుందాం అనుకుంటున్నాను. నేనేం నమ్ముతానో అవి. ఎప్పుడూ వర్క్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు కనిపిస్తూ ఉంటేనే ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. ఇక్కడ చైర్‌కి నేనైతే కవర్స్ కూడా తీయలేదు. ఇంకా అడుగున ఉంటది కదా మనకి మూవ్ అయ్యేది. దానికైతే ఇప్పుడే తీయను. కొన్ని రోజులు అయ్యాక తీస్తాను. ఇంకా మెయిన్‌గా ఈ హ్యాండ్ రెస్ట్ పొజిషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత పైకొచ్చిందో. ముందుకు కూడా వస్తుంది. మనకి హ్యాండ్ పెయిన్ లేకుండా మనకి కావాల్సినంత హైట్‌లో వస్తుంది. ముందుకు కూడా కదులుతుంది కాబట్టి హ్యాపీగా హ్యాండ్ రెస్ట్ చేసుకొని వర్క్ చేసేసుకోవచ్చు. పొజిషన్‌లో కూర్చోగానే ఐడియాస్ వస్తున్నాయి. హ్యాపీగా ఉంది కదా మైండ్ కూడా. ఐడియాస్ వచ్చాయి. కొంచెం నోట్ చేసేసుకున్నాను. ఇలా ఎన్ని ఐడియాస్ పోయాయో అండి నాకు అసలు. మర్చిపోతాను తర్వాత ఎంత ఆలోచించినా గుర్తురావు. దీని మీద వీడియో చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని ఎన్నో ఐడియాస్ వస్తుంటాయి. బట్ నోట్ చేసుకోకపోతే అస్సలు తర్వాత ఎంత ఆలోచించినా గుర్తురావు. ఏం ఆలోచించాను, ఏదో ఉంది, ఏదో మిస్ అయిపోతున్నాను, ఒకసారి నోట్ చేసుకోవాల్సింది కదా అనిపిస్తుంది. సో అందుకే ఈ మధ్య ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటున్నాను. మైండ్ దీని మీద పెడితే ఇంకా ఇవే ఆలోచనలు అనమాట. నిద్రపోతున్నా ఇదే కంటెంట్ మీదే ఉంటుంది. ఈ వీడియో చేయాలి, ఆ వీడియో చేయాలి అని ఎన్ని ఐడియాస్ వస్తుంటాయో. ఇంప్లిమెంటేషన్ తక్కువే కానీ ఐడియాస్ మాత్రం చాలా ఉంటాయి. ఇంటికి వెళ్ళొచ్చాక మాత్రం అందరం ట్యాన్ అయిపోయాము. మనకి ఉప్పు నీళ్ళే పడతాయి. అక్కడ మంచినీళ్ళు కదా అవి సెట్ అవ్వట్లేదు. వైజాగ్ ఉప్పు నీళ్ళే సరిపోతున్నాయి మాకు బాగా. ఇంకా నేను ఎప్పుడూ ప్రిపేర్ చేసే బాత్ పౌడర్ అయితే లాస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నాను. వీడియో కూడా చేశాను. ఆ వీడియో ప్రైవేట్లో పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. అది అయిపోయింది కూడా. కొంచెం ఉంది ఇంకా. అది ఒకసారి యూజ్ చేసేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చాలా వర్క్స్ ఉన్నాయి. ఇంకా ఈ పార్సల్ కోసం కూడా నేను చాలా వెయిట్ చేశాను. ఇది కూడా ఊరికి వెళ్ళిన నెక్స్ట్ డేనే వచ్చింది. ఈ జ్యువెలరీ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉందో అని. 1 మంత్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఈ బ్రాండ్ ఈ పేజ్ మీద నమ్మకం అండి. లేకపోతే నార్మల్గా వచ్చిన వెంటనే చూసుకొని రిటర్న్ రీప్లేస్మెంట్ ఏదో పెట్టేయాలి కదా. బట్ ఇది బాగుంటుంది అనే నమ్మకంతో ఇప్పుడు తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఇక ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే పొటాటో ఫ్రై చేసుకున్నాను. ఈ మధ్య పిల్లల్ని అడుగుతున్నాను మీకు ఏం తినాలనిపిస్తుంది అని. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి. టైం సేవ్ అవ్వడం కోసం మ్యాక్సిమం కటరే యూజ్ చేస్తాను. నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ పొటాటో కూడా అన్ని ఈక్వల్ పీసెస్లో వస్తాయి కదా, అది మెయిన్. నేను ఎంతో కాన్సన్ట్రేషన్తో వీడియో రికార్డ్ చేస్తుంటే స్టోరేజ్ అయిపోయింది అనమాట మొబైల్లో. ఇంకా వీడియో అంతవరకు కట్ అయ్యింది. ఇదైతే ఈవినింగ్ అండి. పకోడీ చేస్తున్నాను. గోధుమ పిండితో చేస్తున్నాను పకోడీ కూడా.
శనగపిండితో చేస్తే మా వారికి పడట్లేదు, ప్లస్ అంత ఇబ్బందిగా ఉంటుంది, తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత ప్రాబ్లం అవుతుందని చెప్పి గోధుమ పిండితో కూడా నాకు చాలా ఇష్టం అనమాట. బాగుంటుంది టేస్ట్ అదొక రకంగా. అండ్ ఈ పకోడీలు కూడా ఏ పిండితో చేసినా ఒకటేలాగా ప్రాసెస్ ఉంటుంది, బట్ పిండి మారుతుంది అంతే. ఈ ప్రాసెస్ నాకు ఆంటీ చెప్పారు, మా అపార్ట్మెంట్లో ఆంటీ. అండ్ అమ్మ కూడా ఇలాగే చేస్తారు. ఇలా చేసిన దగ్గర నుంచి నాకు కూడా చాలా నచ్చుతున్నాయి. ఆ ప్రాసెస్ ఏంటో చూడండి. ఉల్లిపాయలు అయితే పకోడీలకి ఎలా కట్ చేసుకుంటామో అలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఉప్పు, నెయ్యి వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాక ఎక్కువసేపు ఇలా అంటే చెయ్యి అంత మంట పుట్టిపోతుందని చెప్పి నేను పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తున్నాను. అప్పటికే వర్క్స్ వల్ల చెయ్యి అప్పటికి మంట పుడుతుంది ఉప్పు తగలడం వల్ల. ఇలా బాగా జ్యూస్ వచ్చేలాగా బాగా మ్యాష్ చేసుకొని తర్వాత పిండి కలుపుకోవాలి. ఇందులోకి ఫైనల్ స్టెప్ లాగా లాస్ట్లో మిర్చి వేస్తున్నాను. నచ్చితే అల్లం కూడా వేసుకోవచ్చు, నేను కరివేపాకు మాత్రమే వేస్తున్నాను. అల్లం, కొత్తిమీర కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. మిర్చి వేసాను కాబట్టి నెయ్యి కూడా వేసి మ్యాష్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి బాగుంటుంది. ముందు చేతికి మంట లేకుండా ఉంటుంది. చూడండి, ఫైనల్గా గోధుమ పిండి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. మీకు పకోడీ మెత్తగా కావాలా లేకపోతే గట్టిగా కావాలా అనేది డిసైడ్ అయ్యి వాటర్ కలుపుకోవాలి. మ్యాక్సిమం వాటర్ అవసరపడదు, ఎందుకంటే మనకి ఉల్లిపాయల్లో నుంచి వచ్చిన జ్యూసే సరిపోతుంది. నాకు గట్టిగా ఉంటే ఇష్టం, మా వారికి మెత్తగా ఉంటే ఇష్టం. సో ఫస్ట్ అయితే గట్టి పకోడీ వేసేసుకొని తర్వాత వాటర్ కలుపుకుంటాను. అండ్ వేడివేడి ఆయిల్ ఇలా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇలా ఆయిల్ వేస్తే మాత్రం మనకి సోడా, ఉప్పు అవసరం లేదు. ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా పకోడీ ప్రాసెసేనండి, నార్మల్గా పకోడీలాగా వేసుకొని తీసేసుకోవడమే. అండ్ నేను ఇక్కడ ఫస్ట్ వాయి ఎప్పుడైనా ఇలా తక్కువగా వేసి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం ఏదైనా సరిపోకపోతే అప్పుడు వేసుకుంటాను. ఎంత పిండిలో చూసినా తర్వాత పకోడీ వేసాక మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక మాత్రం టేస్ట్ తేడా వస్తుంది. సో ఇలా ఫాలో అవుతాను నేను అప్పటి నుంచి. ఇక్కడ కెమెరా యాంగిల్ సరిగ్గా లేక నా చెయ్యే కనిపిస్తుంది మొత్తం. ఇలా గోధుమ పిండి పకోడీలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కమెంట్ చేయండి. మా పకోడీలు టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి. ఈ రైనీ సీజన్లో రైన్ అండ్ పకోడీ మంచి కాంబినేషన్ కదా. ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు కమెంట్ చేసి చెప్పండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకుని వస్తాను. ఇంకొక మంచి డైలీ బ్లాగ్తో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.